నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై వారు చర్చించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు సహా వివిధ అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎం ప్రధానికి ఓ నివేదిక ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాటుపడటం లేదని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పడమర్తి రవి ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందని విమర్శించారు. మాదిగలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన వాగ్దానం అమలు చేయడం లేదని ఆరోపించారు. అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన వాళ్ళు ఎవరెవరు, ఏ కేసు పరిధిలో అరెస్ట్ అయ్యారు, ఏ స్టేషన్ పోయారు, ఎప్పుడు రిమాండ్ అయ్యారు అన్న వివరాలు కావాలని తెలంగాణ ప్రభుత్వం అడిగింది. నేను అడుగుతున్నా, ఇందులో మాదిగ ఎంత లెక్కేద్దాం, ఎవరు ఉద్యమం చేసో తెలిసిపోతుంది. రానున్న రోజులలో ఈ ప్రశ్న మీకు ఎదురైంది. మొత్తం తెలంగాణ ఉద్యమకాలని మిగిలిన కుబేరు స్వామి అయ్యా పాలన చేస్తారు. కుదిరిపోమంటే కోబ్రా, పెద్ద కోబ్రా ఊళ్ళో నాకు కుదిరిపోమంట పాలన చేసినట్టే గొర్రెల్ని బర్రెల్ని అంతా మింగి పెద్ద. ఈ మాదిగ సంఘాల సమావేశాలకు ముఖ్య అతిథి వచ్చినటువంటి అన్న రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వివిధ సంఘాల అధ్యక్షులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఎస్సీ వర్గీకరణ కొరకు 30 సంవత్సరాల నుండి మాదిగలం అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు మేము అధికారంలోకి వస్తే 100 రోజులనే వర్గీకరణ అంశం ఇస్తానని ఆనాడే బీజేపీ పార్టీ పెద్దలు వెంకయ్య నాయుడు ఆనాడు అనే మాదిగ సంఘాల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పడమర్తి రవాణా గారికి, వేదిక మీద ఉన్న సోదర సంఘ నాయకులు ప్రజల ఆరాధన గారికి, బాబురావు గారికి, ఉపేంద్ర రాణ గారికి, తెలియజేసిన గారికి, అందరికీ ఇంకా మిగతా వేదిక మీద ఉన్న ఉద్యమ నాయకులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు. వేదిక మీద ఉన్న పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ కొరకు గత 25 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో గ్రామ వాలంటీర్లు సమ్మె చేపట్టారు. తమకు ఉద్యోగ బాధ్యత కల్పిస్తూ వేతనాలు పెంచాలని అమలాపురం మున్సిపల్ ఆఫీసు నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని నిరసన తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎటువంటి అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పాలన గ్రామ వాలంటీర్ల మళ్లీ జరుగుతోందని తెలిపారు. జీతాల పెంపు కోసమే మా పోరాటం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. జీతాల పెంపు కోసమే మా పోరాటం. పెంచాలి 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 పెంచాలి
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం దెబ్బతీసే కుట్రలు అడ్డుకుంటామని తెలంగాణ అధికారుల కేంద్ర సంఘం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు హెచ్చరించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన 33 జిల్లాల అధికారులను కోరారు. 28 నుంచి 6 వరకు కానీ బైలా కానీ అదేవిధంగా రోజా రూల్స్ కానీ అన్ని విరుద్ధంగా ప్రస్తుతం నడుస్తున్న సంఘానికి కానీ బాడీ కానీ ఎటువంటి శానిటీ లేదు. వాళ్ళు ఎగ్జిస్టింగ్ కమిటీగా లేరు. ఇప్పుడు కొత్తగా మేము ఈరోజు 300 మంది మెయిన్ అన్ని 107 సంఘాల్లో డిపార్ట్మెంట్లో ఉన్న మెయిన్ ఆఫీస్ పేరుతో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టాము. వచ్చే సంక్రాంతి తర్వాత అభయాసం కింద ఉన్న ఈ 28 నుంచి 6 వరకు అభయాసం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన పిదప జోహార్ తెలంగాణ అమరవీరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఉద్యోగుల వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పెద్దలు ఏలూరు శ్రీనివాస గారి ఆధ్వర్యంలో నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యవసాయదారుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసినాను. గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటాలు ఉన్నాయి, మా మీద కేసులు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలలో చాలా మంది మిత్రులు అప్పుడు మమ్మల్ని ఏం చూసేవాళ్ళు. అధికారులందరూ కూడా అరే మీకు డిఆర్ అడగాలి, పిఆర్సీ అడగాలి, కానీ తెలంగాణ ప్రజల యొక్క కోరిక తెలంగాణ ఎట్లా అడుగుతున్నారని చెప్పేసి అన్నారు. అప్పుడు అధికారులుగా మా సీసే నిబంధనలు కానీ బైలా కానీ అదేవిధంగా రోజా రూల్స్ కానీ అన్ని విరుద్ధంగా ప్రస్తుతం నడుస్తున్న సంఘానికి కానీ బాడీ కానీ ఎటువంటి శానిటీ లేదు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తమ హక్కుల డిమాండ్ల సాధనకై వారు చేస్తున్న నిరవధిక సమ్మె 16వ రోజుకు చేరుకుంది. కాకినాడ జిల్లా శంఖవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద చేస్తున్న ఆందోళనలు ఉధృతం చేశాయి. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ పీఆర్సీ కమిటీ నివేదిక ప్రకారం తమ జీతాలు పెంచే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ర్యాలీగా బయలువెళ్లి ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఇంటి వద్ద ఆందోళన చేశారు. సిగ్గు వేతనాలు అడిగితే దాడుల, వేతనాలు అడిగితే నిర్బంధాల. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, అంగన్వాడీ వర్కర్స్ పై రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. వెల్కమ్ బ్యాక్. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతోంది. ఇందులో సాయంత్రం ఎన్నికల ఫలితాలు ఎన్నికల అధికారులు వెలువరించారు. సింగరేణి వ్యాప్తంగా 13 కార్మిక సంఘాలు గుర్తింపు కోసం ఎన్నికల బరిలో నిలిచాయి.
అలా చేస్తారు. ఆడించుకోవాలని చూస్తాము. రెండు మూడు పోలింగ్ దినాలు నేను మా జీఎం గారు చూడడం జరిగింది. ఇప్పటికే ఒక 10% పోలింగ్ పూర్తవుతా ఉంది. సాయంత్రం వరకు దాదాపు పూర్తి శాతం పోలింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. 7 గంటల నుంచి మన కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ ఏర్పాటు చేసి అన్ని పూర్తయినాయి. ప్రశాంతంగా జరుగుతూ ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది. చాలా దురదృష్టం ఏంటంటే సింగరేణి కార్మికులకి ఇవాళ అన్నీ కూడా తాగుడు తినుడు అన్నీ బాగా నేర్పింది ఏఐటీసీ ఐఎన్టీసీ. ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టి ఎవరి దగ్గర దోచుకుందాం అనుకుంటున్నారు వీళ్ళు. కార్మికుల హక్కులన్నీ కూడా యాజమాన్యానికి తాకట్టు పెట్టి బ్రోకర్లుగా తయారై ఇలా డబ్బులు సంపాదించి 100 కోట్లు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు. ఇంకా ముఖ్యమైనదంటే అసలు ఏఐటీసీ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఇలా ఒకటైనరు. ఇంతకన్నా దరిద్రమైన అభియోగం ఇంకా ఏది ఉండదు. వీళ్ళు దొంగలే, వాళ్ళు దొంగలే. ఈ దొంగలు ఎక్కడ ఇంకెవరిని దోచుకుంటారు అనుకుంటాను వీళ్ళు. నిన్నటి దాకా మేమే పోట్లు ఉంటామని చెప్పారు టీఆర్ఎస్ అనుబంధ సంఘం. కానీ ఇవాళ రాత్రే లక్షల రూపాయలు ఏఐటీసీ దగ్గర తీసుకొని ఇవాళ టీజీపీ కేసు వాళ్ళు ఇలా ఏఐటీసీకి సుఖగుర్తుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా దురదృష్టం లేదు. కార్మిక సోదరులారా అర్థం చేసుకోండి, వాళ్ళు తాగిపిస్తారు, తినిపిస్తారు, అవి అవినీతి డబ్బులు. కానీ స్వచ్ఛమైన నిజాయితీగా మీరు ఉండే సిఐటిని మంచి పాలన అందియాలంటే, మంచి హక్కులు నిలబడాలంటే, సొంతింటి కల నెరవేరాలంటే, మీకు అన్ని బినామీ పేర్లు మారాలన్నా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుబాటులో ప్రభుత్వం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రజాపాలన కోసం వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలని సూచించారు. బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడారు. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ లో ఉన్న ఏదైతే కార్పొరేటర్ ఇవాళ వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది. అంటే ఇది అప్రజాస్వామికంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవద్దు అనేది వీళ్ళ ఉద్దేశం. ఇంకో పక్క రోజు స్టేట్మెంట్ మీరు ఎప్పుడు చేస్తారు, 6 డిక్లరేషన్ సాధ్యం కాదు, మీరు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, మీకు ఎందుకు బాబు మేము చేస్తున్నట్టు చేసే చూడు, చేయనప్పుడు నువ్వు అడుగు, మేము 100 రోజులలో ఫినిష్ చేస్తామని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పారు, రెవెన్యూ మినిస్టర్. అదేవిధంగా ధరణి ఇష్యూ కూడా మేము బయటికి పెడతామని అంటున్నారు. పేద ప్రజలకు ఇచ్చిన ఇందిరాగాంధీ భూములు కూడా మీరు లాగేసుకుంటున్నారు, అసైన్ భూములు తీసేసుకుంటున్నారు. ఆనాడు దున్నేవాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురంలోని అంగన్వాడీ వర్కర్లు ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్యే ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం ఆపేదే లేదంటూ నినాదాలు చేశారు. తమకు వస్తున్న అరకొర జీతంతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. మరి మంత్రులు ఇళ్ళ దగ్గర కానీ మరి రోజు ఈ ఇళ్ళ దగ్గర ముట్టడించాలనేసి ఒక రాష్ట్ర పిలుపు మనకి. దాని గురించి ఈ రోజు ఇక్కడ మరి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ముట్టడించడం జరిగింది. మరి మేమేమి ఆస్తులు ఎవరి ఆస్తులు పాడు చేయలేదు, ప్రభుత్వాన్ని యొక్క ఆస్తులు అయితే అసలు పాడు చేయలేదు. మేమేమి జనాలకు ఆటంకం కలిగించలేదు, రవాణాకి కూడా ఆటంకం కలిగించలేదు. మేము ఎక్కడ కూడా అల్లర్లు కానీ మేమేమి చేయకూడని కార్యక్రమాలు, దుర్మార్గమైన కార్యక్రమాలు కూడా మేమేమి చేయలేదు. మేమంతా ఆడవారము ఎంతో శాంతియుతంగా ఇక్కడికి వచ్చి చక్కగా కూర్చుని ఇక్కడ చెప్పినట్లుగా ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనల మేరకు మేము ఇక్కడ కూర్చుని శాంతియుతంగానే చేసామని ఇప్పటి వరకు. మేము ఎక్కడ అల్లర్లు చేయడం కానీ, మేము ఎవరి ఆస్తులు ధ్వంసం చేయడం కానీ మేము అలాంటి పొరపాటు పనులు ఎక్కడ చేయలేదండి. కనుక వచ్చిన సోదరి వాళ్ళందరికీ మరి ధన్యవాదాలు తెలియపరుచున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం టెంట్లోకి వెళ్ళాలి మధ్యాహ్నం నుంచి. చక్కగా మనందరం కూడా కొత్తపేట
తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే డీసీసీ ప్రెసిడెంట్ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు పోదం వీరయ్య అన్నారు. భద్రాచలంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని వెల్లడించారు. ప్రజాపాలన రావడం జరిగింది. ఇప్పుడు గతంలో దొరల పాలన ఉండేరా, ఏది మొన్నటి వరకు 7వ తారీఖు వరకు ప్రజల పాలన కాదు, అది దొరల పాలన ఉండే. ఇప్పుడు ప్రజల పాలన వచ్చింది. ఈ ప్రజల పాలనలో ప్రజలకు అన్ని కూడా మేలే జరుగుతాయని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ధైర్యంగా గుండె మీద చేసి చెప్తున్నా. ఎందుకంటే ప్రజలు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి చెప్పుకునేటువంటి పరిస్థితి ఈనాడు ప్రజాపాలన వచ్చింది కనుక ఈ ప్రజాపాలనలో ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు అన్నిటిని కూడా అమలు పరిచే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఎంత లోటు బడ్జెట్ చేసినప్పటికీ కూడా దాన్ని పూడ్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను తప్పనిసరిగా ఈ 6 గ్యారెంటీలను మరి ఈరోజు ఏది దరఖాస్తు నమూనాన్ని కూడా మన ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. దాన్ని చేసిన తర్వాత రేపటి నుండి వార్డు స్థాయి నుండి గ్రామ స్థాయి, మండల స్థాయి వరకు అన్ని గ్రామాలలో దరఖాస్తులు చేసుకోవడం జరుగుతుంది. మరి ప్రజలందరికీ కోరేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా తమకు రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు, మరి అన్ని దరఖాస్తులు ఏమేమైతే పొందుపరిచినట్టు ఉంటారో వాటిని అప్లై చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా అన్నీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ముఖ్యంగా ఈరోజు మరి మంచి సుపరిపాలన తెలంగాణకు పట్టినటువంటి పీడ విరుగుడయింది. ప్రజాపాలన రావడం జరిగింది. ఇప్పుడు గతంలో దొరల పాలన ఉండేరా, ఏది మొన్నటి వరకు 7వ తారీఖు వరకు ప్రజల పాలన కాదు, అది రాష్ట్రంలోని బలిజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సమన్వయం జరిగిందని బలిజ సంఘం నాయకులు స్పష్టం చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు బలిజ నాయకులు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలిజలు ఎప్పుడూ అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణస్వామి, రాయల్ బలిజ సంఘ నాయకులు ఇతరులు పాల్గొన్నారు. గత 22 సంవత్సరాల కులంలో తిరుగుతున్నా ఏ పార్టీలు ఏం చేస్తున్నాయని చెప్పి అనేది పూర్తి అవగాహన చేసుకునే వ్యక్తిగా ఈరోజు పత్రికా మీడియా సమావేశంలో తెలియజేయాలని చెప్పి ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. కొంతమంది స్వార్థపరులు కులాన్ని తప్పుదోవ పట్టిస్తూ, బలిజలు తప్పుదోవ పట్టిస్తూ పత్రికల ముఖ్యంగా తెలివి, మీడియా ముఖ్యంగా తెలివి చాలా కులాన్నే ఇబ్బందులు చేస్తున్న పరిస్థితులు దాపురించాయి. దానికోసం అనేది ఈరోజు చిన్న విషయం చెప్పాలా, వైఎస్ఆర్సీపీ పార్టీ నారాయణ చెప్పినట్లు వాళ్ళు టికెట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళే గెలిపించుకొని భుజాలు వేసుకునే పరిస్థితిలో వైఎస్ఆర్ పార్టీ. నేను కూడా ఉద్యమంలో 20 ముద్రల పతనం గారి ఉద్యమంలో మొత్తం రాయలసీమ లెవెల్లో నేనే ఆర్గనైజ్ చేసినాను. ఎన్నో ఉద్యమాలకు పోలీసుల కేసులు కూడా దగ్గరికి వెళ్ళి వినిపించిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కూడా లాస్ట్ మూమెంట్ ముద్రల పతనం గారికి దగ్గరికి ఒక నాయకుడిని పంపించి 28 సీట్లు 30 సీట్లు కులానికి ఇస్తాము, కావాలంటే ఏ సీట్లు కావాలని చెప్పి నామినేషన్ వేసే రోజు లాస్ట్ ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.